ఎగురుకుంటే వేళ పడండి. కళ్ళ డబ్బు ఎక్కడదన్నా? హలో బ్రో, నమస్తే. అందరు మంచిగా ఉన్నారా బ్రో? నేను కూడా బాగానే ఉన్నా. ఇవాళ కూడా డబ్బా గాలాలతోనే చేపలు పడతాను పోతాను బ్రో. ఇప్పుడు పోయే ప్లేస్ వచ్చేసి చీకటేపాలెం విలేజ్, పాలేరు వాగు. గదే ప్లేస్ లో మనం ఇంత ముందు కూడా చాలా చేపలు పట్టినాం. ఇక మనం గంత దూరం పోవాలంటే మన బండి బ్రో ఉత్తగానే పోతాడా? పోడుగా. ఇక మన కడుపులో ఇంత మేత పోతేనే మనల్ని పట్టుకుపోయి గాడ దింపుతాడు. మనకు అన్నం పెట్టినా వాటికి పెట్రోల్ అట్లా. అందుకే మన బండి బ్రోకి కడుపు నిండా పెట్రోల్ పోసినాం. ఇక పోయే దారనే భద్రకాళ తల్లి కూడా మొక్కినాం చేపలు మంచిగా పడాలని. భద్రకాళ తల్లి చాలా పవర్ఫుల్. మనం మనస్ఫూర్తిగా మొక్కాలే గానీ అనుకున్న పని ఖచ్చితంగా అవుతుంది. ఇక గట్లని మొక్కి చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చుంటే పనులు కావు బ్రో. మన ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి బ్రో. మనం చేపలు రకరకాలుగా పడతాం, కానీ ఈ డబ్బాగాలతో పడతా అంటే మీ అందరికి తాడుగుంజుడు ఆట తెలుసు కదా? అగో సేమ్ గట్లనే ఉంటది ఈ డబ్బాగాలతో చేపలు పట్టుడు. మనం మామూలుగా అయితే అటో 10 మంది ఇటో 10 మంది నిలబడి మధ్యలో ఒక గీత గీస్తాం, ఇక గుంజుడు స్టార్ట్ చేస్తాం. ఇక ఆట ఎట్టుంటది ఎరికేనా? మీకెక్కువ బలం ఉందా మాకెక్కువ బలం ఉందా చూసుకుందాం పాటు అన్నట్టే ఉంటది. అసలు ఇప్పుడు గాముచ్చటంతా ఎందుకు చెప్తాను అనుకుంటారా? ఇప్పుడు మనం పోయేదే చేపలతో తాడుగుంజుడు ఆట ఆడతానికి కదా బ్రో. కాకపోతే ఈ ఆటల నేను మన ఫిష్ బ్రో ఇద్దరమే ఉంటాం. ఇక మా ఇద్దరిలో ఎవరు గెలవాలన్నా కూడా బలంతో పని లేదు బ్రో, అదృష్టంతో పని. ఇక చూద్దాం మరి ఎవరికి వెళ్తారో. మొత్తం కుదిలే ఉన్నాయి కదరా ఊరాడు పడేలు గల్లబడిరా వాడు అటే. అయ్యావు ఇట్లా పోక అట్లా పోయిందిరా వాడు. కూతురాదులు మళ్ళీ తెల్ల చేద్దాం చేంజ్ చేయాలి. పెట్టాలనా రానా? కొద్దిగా అయితే మాత్రం వాళ్ళు తడిచిపోరా తానం వాడికి. మురళిగా స్నానం చేద్దురా కొద్దిగా అయితే నువ్వు. ఒకసారి డీసీఎం కూడా దిగబడ్డది ఇలా మా. రే వానికి ఎరికేనారా ట్రిపుల్ రైడ్. బ్రోగి నీళ్ళ చేపలకు బలం లేదో ఏమో గానీ అసలు డబ్బాను సరిగా గుంజట్లేదు. ఇక మొత్తం ఇసుకే ఉండేసరికి డబ్బా తిరిగింది కూడా అర్థమైతలేదు. ఇక అందుకే డబ్బాలు మొత్తం నిలబెట్టినాం బ్రో. డబ్బా కింద పడదంటే చేప పడ్డట్టే. రాయి పెట్టాలి. మంచిది కాపాను వారం రోజులు చేపలు పడక నమ్మకాలకి సరళగా ఉండగానే వారం. మురళీ మామ సక్సెస్ఫుల్ రా బ్రో. వారం రోజుల నుంచి డబ్బా గాలకు చేపలు అస్సలు పడలేదు. రోజు తిరిగి యాస్టకు వచ్చింది బ్రో. ఇక అసలు చేపలు పడతాయన్న నమ్మకం లేకుండా, ఎలాంటి ఆశలు లేకుండా చేపలకు వచ్చినాం బ్రో. ఇక గాలాలు నీళ్ళలు లేచినా మా ముచ్చట్లో మేము ఉన్నాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. డబ్బా మాత్రం మామూలుగా తిరగాలి. ఇక వారం రోజుల తర్వాతకి చేప పడేసరికి కుక్కకి బొక్క దొరికితే అది ఎంత సంతోషపడుతుందో నాకు అంతకన్నా సంతోషంగా అనిపించింది బ్రో. పోలిక వెరైటీగా ఉండొచ్చు కానీ అదే నిజం బ్రో.
అవి కూడా చిట్టేస్తావు రెండు ఉన్నది ఉన్నది గుంజే గారం మళ్ళా తినవుతుందా मोती बराबर बढ़ता है अगला पकड़े बैठे है అదే అదే బచ్చా ఏడు చేపలు కారా అదే కానీ ఏడు చేపలు కదా చిన్నగానే ఉంది కానీ అదే తక్కువ గుంజెత్తే పోతే కాసేపు ఆడైపోయినా ఉంది బ్రో ఎందుకో తెలియదు కానీ చేప పడితే చాలు గుండె మాత్రం వందల కొట్టుకుంటది బ్రో కాళ్ళు చేతులు వణుకుతాయి బ్రో మీకు ఎప్పుడన్నా గిట్ల అయిందా సౌండ్ కింద చూడడానికి బ్రోకి చేప చూసిర్రా ఉన్నదే గింత కానీ డబ్బాని మాత్రం ఒక రేంజ్ లో గుంజింది బ్రో ఈ చేపలకి నీళ్ళలో మస్తు బలం ఉంటది బ్రో ఇది గుంజే గుంజుడు చూసి ఎంత పెద్ద చేపో అనుకున్నాం ఇక చూసిరుగా ఎంత పెద్దగా ఉందో బ్రో ఇక చేపలు మంచిగా పడతానే అని చిన్నపాటి దావత్ ప్లాన్ చేసినాం బ్రో ఇక మావోనికి ఫోన్ చేసి చేపలు మస్తు పడతానే రా అని చెప్పి అట్లా అన్ననో లేదో కళ్ళు బాటిల్ పట్టుకొని రానే వచ్చిండు అంబులెన్స్ అన్న లేట్కి వస్తుందేమో కానీ మావోడు ఒక నిమిషం ముందే వస్తాడు బ్రో ఫ్రెష్ కల్లా ఇప్పుడే ఓడిచింది అంతేనా ఓకే గాలెత్తాను వాడిని చూపి ఊరుకొస్తాడు ఇప్పుడు మురళి అదే అన్న కానీ నరకు ఇప్పుడే ఓడిచిండు కాదు మీద అట్లా తాగుతావారా వద్దుగా తీరా గ్లాస్ ఉన్నది మన గ్లాసులో పోసుకో వాసన వస్తుంది ఇక్కడ అంతా బ్రో గిట్లా అడవిలో కూర్చొని గిట్లా తాటికలు తాగుతుంటే భలేగుంది బ్రో అసలు గిట్లా అడవిలోకి వచ్చి పచ్చడి వేసుకుని తిన్నా కూడా భలే కమ్మగా ఉంటది బ్రో ఏ బిర్యానీ కూడా పనికిరాదు పొలం పనులు చేసేటోళ్ళకి తెలుసు దాని విలువేందో ఏ మాట కామాట గుడ్ల మీద కోడి లెక్క ఎప్పటికి ఇంట్లో కూర్చోకుండా గిట్లా అడవిలోకి వచ్చి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటా చేపలు పడతా అంటే మనసు భలే ప్రశాంతంగా ఉంటది బ్రో ఎట్లుందిరా కళ్ళు కిడ్నీలు సాగు చేస్తుంది ఆరోగ్యానికి కళ్ళు మంచిది తీట కళ్ళు బ్రో మీలో తాటికల్ అంటే ఎంతమందికి ఇష్టం నాకు మాత్రం మస్తు ఇష్టం వారానికి ఒక్కసారైనా పక్కా తాగుతా అట్లా
బ్రో ఇక కళ్ళు తాగినాక హుషారు గట్టిగానే వచ్చింది. ఇక ఎట్లా అంటే చేప గుంజేసరికి డబ్బా పోయి నీళ్ళలో పడ్డది. ఇక ఆ డబ్బా కోసం మావాడు పోయి నీళ్ళలో దునికిండు. గా మూమెంట్ అలాంటిది. వస్తాను వస్తాను. ఇంకేమున్నాయా పైసలు అంతే కదా. ఓకే మామూలు కాదు. ఇంత పెద్ద రాయనే పడేసింది అది. వీడు దునికని తీస్తాం వస్తుండ్రా. ఎటు దునికి వాడు ఫోన్ అంతా అసలు ఏడపడితే కూడా చూసుకోలేవాడు. నీ కాలు కింద ఉంది, వైరు చూసుకో మళ్ళీ. మా గాలాలు అప్పటి నుండి పిండి లేక అలవటించినాయి. ఇప్పుడే బాగా అపడతాను రెండు అని చెప్పిన. అపడతానే నాకు ఒకటైతే అపడతానే నెక్స్ట్ అపడతాను నాకు కింద పట్టేది అనుకుని ఉత్తనే ఉన్నాడు వాడు. అన్న వాడు గిన్నె పెట్టి బర్ర దిగుతుంది మరి. వాడు అసలు ఫోను ఇసిరేసిండు నాకు. పోరా వా తక్కువ లేదు అది. ఒకటే చిక్కింది. ఒకటే ఉంది. చిక్కింది. ఇటే రండి ఇటే రండి. కళ్ళు మంచిగా పని చేసిందిరా అఖిలు. నేను వచ్చినా కాబట్టి పడతాయి అన్నందుకు పడ్డదిరా అది. మురళిగాడు కళ్ళు తాగి పిండి పెట్టిండు. దునికిన కంచె ఉంటాయి వీడియో మస్తు దునికిన నీళ్ళలో. సెకండ్ వాడు చెల్లి అవతలేసే దొరికినాడు. వీళ్ళే ఈ మొఖాన మొత్తం మట్టే పోతాం ఇదే సంఘాన్ని. ఈ కూర అయింది రాజా. ఓ బఠాలు జాగ్రత్త. ఏ కాదు పోతుందిరా. పడే అన్నీ కొద్దిగా పడు పోతుందిరా. కొంచెం అయితే పడు కాదు అసలు పడి ఎట్లా అనుకోండి. స్పీడర్లు రెండే, ఒకదానికి రెండు. నన్ను తిడితిరిగారా ఎత్తే సిక్కుతాయి లక్కుతాయి. మనం ఎత్తే మినిమం ఉంటారు మనతో. ఇక అన్నం తినమి ఎట్లా అవుతుంది? ఇక ఆకలి ఏమైతే పొట్టు అన్నం తిండి అంట కదా. ఇక నువ్వు బిర్యానీ తీసుకోవాలో మళ్ళీ తినాలి అంతేనా? దీన్ని బిర్యానీ రైస్ చేయాలి. దీన్ని చుట్టూ బిర్యానీ.
వినపడదా సౌండ్ ఇప్పుడు మీకు నాకు వినపడ గిర్రు అని వచ్చింది చూడగానే బాగా ఇట్లా ఎగురుతాను. ఇది పోతుందని వీడియో తీస్తా పోలే కాన్ఫిడెన్స్ ఓవర్గా ఉండదు. కూర రే బ్రో చేప పడ్డదని వీడియో తీస్తా అంటే గదే టైంలో ఇంకో చేప కూడా పడ్డది. ఇక మా మామగాడు ఫోన్ ఆడ పడేసిండు ఉరుకుతూనే ఉన్నాడు. ఏందో బ్రో అసలు చేప పడితే చాలు ఆ టైంలో ఒక్కోసారి ఏం చేస్తామో కూడా అర్థం కాదు. కంపే ఉండని రాళ్ళే ఉండని అసలు ఏం చూసుకోకుండా పోతూనే ఉంటాం బ్రో. గట్ల మాత్రం అస్సలు చేయొద్దు బ్రో, చాలా డేంజర్. మనం పోయేదే అడవిలకి, ఎక్కడ ఏముంటుందో మనకు తెలియదు బ్రో. ప్రతి అడుగు చూసుకొని వేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కూడా మంచిదే పట్టిండ్రా. చికెన్ పట్టుకుంటాను వచ్చేటప్పుడు ఫోన్ ఆడ ఎత్తేసిపోయింది. ఓ ఇంకోటి అది పడ్డం పడదా ఇంకోటి దీన్ని తట్టుపడదు నేను కూడా ఇస్తుంది దీనికి కొంచెం అయితే అది గుంజుతా అంటే ఇది పడ్డది ఉరికిండు. వేసింగా అన్న కొంచెం అయితే ఇది కూడా కొంచెం అయితే మొత్తం పోయింది తాడు. వచ్చామా వచ్చారా నాకు వచ్చేపడేది రోజు తాడు ఫస్ట్ పడుతుంది ఎట్లా వచ్చిందే సార్ బాగా బాగా ఉంటుంది. టైం చేస్తున్నాక అక్కడ అన్నప్పుడు డేంజర్ పెట్టుకున్నాక వచ్చినాడు అడకలు చూడకండి. అట్లా పోతే బొచ్చ పడితే ఇంకా పడదు కూడా ఇంత ఉంటుందిరా, ఇంత ఉంటుంది లేకపోతే తక్కువ ఉంటుంది అది. ఏ అంటుంది అది కాకపోతే పోయిన చేపలు కూడా పడితే చిక్కుని నిండ్రా చిక్క నిండు అవ్వా సైజు మాత్రం బడిగా ఉన్నాయి రా. ఎగురుకుంటే వేళ పడండి.
బ్రో చేపలు మనకు మస్తు పడ్డాయి. ఇక ఇంటికి ఫోన్ చేసి చింతపండు కొద్దిగా ఎక్కువనే నానబెట్టమని చెప్పిన. ఇక ఈ చేపలు మంచిగా కడిగి ముక్కలు కోసి చింతపులుసు పోసి మసాలా గట్టిగేసి వండితే ఉంటది బ్రో. బ్రో ఎప్పుడైనా గానీ చేపల కూర నైట్ వండుకోవాలి, పొద్దుగాలు తినాలి. గట్ల చేస్తే కూర మస్తు టేస్ట్ ఉంటది. కానీ తెల్లారిందాక మనమే తాగుతాం. చేపల కూర ఎదురుగా పెట్టుకొని వేరే కూర వేసుకొని తింటాం. కావాలంటే రేపు మళ్ళీ తెచ్చుకుందాంలే. ఇప్పుడు మాత్రం కుమ్మాల్సిందే. అగో అట్లుంటది కథ. బ్రో చూసిరు కదా మనకి ఎన్ని చేపలు పడ్డాయి. ఇక కొన్ని మిస్ అయినాయి అనుకోర్రి, అది వేరే విషయం. మిస్ అయితే అయినాయి కానీ మంచిగా పడ్డాయి బ్రో చేపలు. ఇక ఇది బ్రో ఇవాల్టి వేట. ఇక వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.